దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని. 18 కూడా. దేవా, వచ్చు తరమునకు నీ బాహు గూర్చి పుట్టబోవు వారికందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునై నన్ను విడవకుము. నువ్వు చెప్పాలి అని దేవుడు నాకు మనోనిశ్చయత ఇచ్చాడు కనుక మాట్లాడుతున్నాను. మనము చేయుచున్న పరిచర్య, మనము సభ్యులమై ఉన్నటువంటి ఈ సంస్థ, మనము సైనికులుగా పోరాడుతున్నటువంటి ఈ యుద్ధం ఇవన్నీ సామాన్యమైనవి కాదు. ఎవ్వరూ కూడా వీటిని అవలీలగా చులకనగా ఎంచవద్దు అని నేను మీకు ప్రత్యేక మనవి చేస్తున్నా. ఇదేదో మామూలు ఎన్నో సహవాసాలు ఉన్నాయి, ఎందరో సేవకులు ఉన్నారు, ఎన్నో సంఘాలు, అందులో ఇదొకటి పెద్ద విషయం అనుకొని చాలామంది దారుణంగా దెబ్బతిన్నారు. దేవునికి, వాక్యానికి, ఆత్మీయ జీవితానికి భ్రష్టులైపోయారు. ఒక విషయం చెప్తాను, మీరు చాలా ఎత్తులో ఉన్నారు. మాకంటే నువ్వే ఎత్తుకున్నవాడనే అనకండి, మీకంటే నేను ఎత్తులోనే ఉన్నాను, అనుమానం లేదు. కానీ మిగతా సమాజం కంటే మీరు చాలా ఉన్నతంగా ఉన్నారు, కొండపైన ఉన్నారు. పడేవాడు ఎంత తక్కువ ఎత్తు నుండి పడితే అంత క్షేమం. ఇప్పుడు కుర్చీ మీద ఉన్నారు, మీరు పడ్డారనుకోండి, ఏం కాదు, ఏమవుతుంది? ఒక్కోసారి ఈ ప్లాస్టిక్ కుర్చీలు సరిగ్గా ఉండవు, కాళ్ళన్నీ ఇట్లా ఇరిగిపోయి పడతాము, ఏమి కాదు, ఏమవుతుంది? అదే ఇల్లెక్కి పడితే కొంచెం కష్టం, కాళ్ళు చేతులు వచ్చు. అది చార్మినార్ ఎక్కి పడ్డాం అనుకోండి, ఏముంది, జ్ఞాపకాలను కూటం పెట్టుకోవాల్సిందే. మీరు దాన్ని మళ్ళీ మాటకు వచ్చే మంచిగా అడిగేది లేదు, ఇక వేరే మాటే లేదు. ఇక అయిపోయేవాడు అక్కడి కింద పడేసరిగా దోసగా పచ్చడైపోతుంది. కనుక ఎంత ఎత్తు నుండి పడితే అంత డేంజర్. మామూలు సంఘాలలో ఉన్నోళ్ళు తొలగిపోతే, తప్పిపోతే, మన అగాపే సంఘం నుండి తొలగిపోతే దోసకాయ పచ్చడైపోతారు, మళ్ళీ రికవరీ ఉండదు. అట్లా చాలా మంది పోయారు. అయిందట పెద్ద ఏముంది, ఎప్పుడు అట్లా అనుకోవద్దు. వీఆర్ స్పెషల్ పీపుల్ అబౌవ్ ఎవ్రీబడి ఎల్స్. ఎందుకు స్పెషల్ అని అంటే ఇప్పుడు చెప్పాలి. ఎందుకు స్పెషల్ మీకు చెప్పడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కోరుకున్నాడు. మన మూలవాక్యము ఏం చెబుతుంది? దావీదు చెప్పాడు, బాల్యము నుండి నీవు నాకు బోధించి. ప్రవక్తలు అట్లా తయారవుతారు. బాల సమూహులు 2.5-3 ప్రాయములో షిలోహులో ప్రత్యక్ష గుడారానికి తీసుకురాబడ్డప్పుడు కన్నాటకు దినములన్నిటను సమూయేలు 1 సమూయేలు 1:28 లాస్ట్ వర్స్, బ్రతుకు దినములన్నిటను వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అనగానే ఆ మాటలు వినేవాడు అచ్చటనే యెహోవాకు మృత్యు మోకరించాడు. ఎవరు చెప్పారు మోకరి? బాల్యములు పాలు విడిచిన ప్రాయములోనే మోకరించుట నేర్చుకున్నటువంటి భక్తుడు. గర్భము దేవుడు కొన్ని సంగతులు నేర్పిస్తాడు, బాల్యంలోనే నేర్పిస్తారు, ఉగ్గు పాలతోనే నేర్పిస్తారు. ఒట్టిగానే ఒక ప్రాఫిట్ తయారు కావాలని కాదు. ఎవరన్నా పట్టుకొచ్చి వీళ్ళు ఒక ప్రాఫిట్ చేయండి అంటే ఎట్లా చేస్తామా? ఏనుగుని తీసుకొచ్చి సింహం చేయగలం, మా సింహాన్ని తీసుకొచ్చి నక్కని చేయగలం, మా నక్కని చేయగలము. అది బ్రీడే వేరు, ప్రవక్తల బ్రీడే వేరు, అది తయారైతేనే వేరుగా. అదంటే తడానికి ఒకరు ఉంటాడు, వారు మళ్ళీ చేయాలంటే స్త్రీలారా
బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చింది. మా అమ్మ 16 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు ఆమె చెప్పాడు, నీకు వివాహమైన తర్వాత నీకు ఒక కొడుకుని ఇస్తాను, నా కొరకు పెంచు, అతడు నాకు కావాలి అని ఆమె చెప్పాడు. ఆ తర్వాత ఆమె మెట్రిక్ లేట్ అయిపోయి మెట్రిక్ ట్రైన్ అయిన తర్వాత టీచర్స్ ట్రైనింగ్ అయిన తర్వాత ఆమెకు పెళ్ళయింది మా నాయనతో. ఆమెకు 18 ఏళ్ళు, మా నాయనకు 30 ఏళ్ళు, 12 ఏళ్ళు పెద్దోడు మా నాయన. ఆమెకు 18 ఏళ్ళు. పెళ్ళైన తర్వాత మొదటి స్థానంకు కొడుకు పుడతాడు, దేవునికి ప్రతిష్ఠిస్తానని ప్రార్థన చేసి ఆడపిల్ల పుట్టింది. రెండో కాన్పు ఆడపిల్ల, 3, 4, 5 కాన్పులు ఆడపిల్లలు పుట్టింది. ప్రతి కాన్పుకు కష్టమై చచ్చిపోయి వరంగల్ హన్మకొండ 5 కాన్పులు అక్కడనే. ఆమెకు సలైన్లు, గ్లూకోజులు పెట్టి, ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, ఎంతమంది ఇస్తే దేవుడు అంతమంది కనాలి. కాన్పు ఆగిందా డాక్టర్లు చెప్తారు, అమ్మ నీకు ప్రతి కాన్పు చచ్చి మళ్ళీ బతుకుతున్నట్టు అవుతుంది, నువ్వు ఇంకో కాన్పు కనలేవు, నీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తామని చెప్పారు. అదే అచ్చట చేస్తారు, దేవుడు అని చెప్పిండప్పుడు కొడుకు చల్లకుండా చచ్చిపోతావు అమ్మ, మళ్ళీ నీకు కాన్పే రాకూడదు అన్నాను. లేదు లేదు అచ్చట చచ్చిపోతారు, దేవుడు చెప్పిన ముందు చచ్చిపోతే కూడా కుదరదు. చచ్చిపోయిన లేపి మళ్ళీ పుట్టిస్తాడా? నా దేవుడు గొప్ప దేవుడు అని నమ్మిందా. ఆమెకు దర్శనం దేవుడు ఇస్తే కొడుకు పుట్టాడు, ఇంట్లోనే పుట్టాడు. దవాఖానకు పోనన్నది. దవాఖానకు పోకపోతే ఎట్లా? అట్లే నానా చిప్పలు నీకు ఇంట్లో కంటే పిచ్చిదానంటే దేవుడు చూపెట్టిండు ఇంట్లో. డాక్టర్లు నర్సులు అందరూ పారిపోయారు, ఇది ప్రాణం చచ్చిపోతుంది, తల్లి అంత కేసుదా, అందరూ పారిపోయారు. మా పాస్టమ్మ గారి పురుడు పోసింది, అవలీలగా సుఖంగా చాలా క్షేమంగా 5.5 కిలోలు నేను పుట్టిన. మంచి ఇనుప గుండ్రలాగా లడ్డు పుట్టిన అన్నమాట. 9.5 పౌండ్లు ఇంట్లోనే పుట్టిన. అది ఆదివారం ఏప్రిల్ 5. పుట్టిన తర్వాత పేరు పెట్టాలి. మా అమ్మకు పెళ్ళి అన్న చచ్చిపోయాడు, రంజిత్ అని. ఆయన మహా గాయకుడు, సంగీత విద్వాంసుడు, వాయిలిన్ అంతా గోల్డ్ మెడలిస్ట్ అన్నమాట. ఆయన అపెండిక్స్ ఆపరేషన్ పేరు చచ్చిపోయాడు. నాకు దేవుడు కొడుకుని ఇస్తానన్నాడు కదా, కొడుకు అన్న పేరు పెట్టుకుంటాను అనుకున్నాను. నాకరికి వాని పేరు రంజిత్ అని పెట్టుకుంటానని కలర్ కడుతుంది. మా తాతగారి కేవి జయకం గారు వచ్చారు, ప్రభు యేసుని చరితము, నాకలోకములను, వానికి ఓఫీర్ అని పేరు పెట్టాలన్నాడు. తండ్రి కూతుళ్ళలో కొట్లాట. అదే అట్లా నాకు ఒక పేరు పెడతా, ఇప్పుడు కాదు 20 ఏళ్ళు ఎదురు చూశాను నేను అని అంటే, లేదు లేదు ఓఫీర్ అని పెట్టా. మా తాతగారు ప్రవర్తన అన్నమాట. ఆ రోజులలో దొంగలు దొరికితే నేరం ఒప్పించడానికి పోలీసులు తాతను పిలిచేది. బ్రిటిష్ కాలంలో దొంగను చూసింది, పేరు ఇది కదా, ఫలానా ట్రైన్లో ఫలానా దొంగతనం చేసినావు కదా, ఫలానా స్టేషన్లో దిగినా మొత్తం చెప్పేదన్నమాట. వాడు గడగడలు ఆడి ఒప్పుకోండి, అవును సార్ అనేది ప్రవక్త ఆయన జేకబ్ గారు. లేదు వాడిని గోఫీరని పెట్టాలి. రోజంతా కొట్లాడుకుంటూ తండ్రి కూతురు, ఇద్దరు మొండోళ్ళే, ఆయన మొండోడు, అందరి మొండి నాకు వచ్చింది. ఇద్దరు రోజంతా లేదు ఓఫీర్ అంటాడు, నా రంజిత్ అదే అట్లెందుకు పాప నా మాట వింటాడు, నా కొడుకు కదా, నేను పేర్లు ప్రార్థన చేసి కన్నావని నేను అనుకున్న పేరు పెట్టనిస్తలేదు అంటే అప్పుడు చెప్తాడు, పిచ్చిదానా వాడు నాకు మనవాడు చచ్చిపోయినవాడు మీ అన్నారా, నాకు ఇష్టం లేదా, దేవుడు నాకు చెప్పాడు, రాణి ఓఫీరు అపరంజితో అలంకరించబడి నీ కుడి పార్శ్వము నిలబడి, అంటే వధువు సంఘము క్రీస్తు ప్రక్కన నిలబడేటప్పుడు ఆమెను అలంకరించి నిలబెట్టేవాడు ఇతడు ఓఫీర్ అని పెట్టాలి. ఇతడి సందేశముతో సంఘం తయారవుతుంది, వీడు సామాన్యుడు కాదు, దేవుడు నాకు చెప్పాడు ఓఫీర్ అని పెట్టాలి. అప్పుడు ఇద్దరు తండ్రి కూతురు సమాధానపడి రంజిత్ ఓఫీర్ అని పెట్టినాను. అట్లా వచ్చింది నా పేరు. ఆ తర్వాత సరే 20 ఏళ్ళ నుంచి ప్రార్థన చేసి
19 పుట్టిన. నేను పుట్టేసరికి మా పెద్దలు 18 ఏళ్ళు. అందరూ ఓణి లేచి చీరలు కట్టి పెళ్లికి ఎదుగున్నాను అన్నమాట మా అక్కలు. సరే బాల్యంలోనే నేను ఇక ఎక్స్ట్రాడినరీ బలం కానీ చురుకుదనం కానీ చాలా ఎక్స్ట్రాడినరీ ఉండేది. దేవుని దయ వల్ల నేను పెరుగుతున్నా ఓసి రంజిత్ ఓసిని పిలుస్తున్నా. చాలా చిన్నప్పుడే, చాలా 5 సంవత్సరాలప్పుడే నేను మా అమ్మను మాట్లాడి, లోకమంతటిని దేవుణ్ణి ఎవరు చేశారు అని. తప్పునైనా అనకూడదు, దేవుణ్ణి ఎవరు చేశారు అనకూడదు. ఎందుకు తప్పమ్మా, నీకు తెలిస్తే తెలుగుంటే తెలియదని చెప్పు, అడిగేది తప్పని అనవద్దు, అది అట్లనే తప్పని చెప్పాను నేను. 5 రకం ప్రశ్న తప్పని అనకూడదు. ప్రశ్న తప్పి జవాబు తెలిస్తే చెప్పు, నాకు తెలియదు కొడతాను. కానీ అడిగేదే తప్పట్లేదు, నువ్వు ఇట్లా అడిగేది తప్పని అనేదే తప్పు. ఆ కష్టం చెప్పి కాదురా, ఎవ్వడు చేయకుండా ఉన్నోడే దేవుడు. ఎవరన్నా వీళ్ళు చేస్తే వీడు దేవుడు ఎట్లా అవుతాడు, ఆ చేసినోడు దేవుడు అవుతాడు. సరేలే అని 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ వచ్చి, అమ్మ నువ్వు చాలా రోజుల కింద మాట చెప్పావు, ఎవరు చేయకుండా దేవుడు అన్నావు, ఒప్పుకోవాలన్నావు కదా. మరి ఎవరు చేయకుండా దేవుడు ఉన్నాడని మనం నమ్మగలిగినప్పుడు ఎవరు చేయకుండా భూమి కూడా నమ్మలేకపోతుంది. దేవుడు సొంతంగానే ఉండడానికి అందుకు ఇబ్బంది లేదు కదా, భూమి కూడా సొంతంగా ఉందంటే ఎందుకు ఇబ్బంది అవుతుంది? నాకు అక్కడ ఏం డిఫరెన్స్ ఏంటని అడిగా. 5.5 సంవత్సరాలు ఇట్లా అతి తెలివిగా మాట్లాడుకునేసరికి ఆమె అప్పుడే అసలు చిన్నప్పటి నుంచి, నాకు 4 సంవత్సరాలప్పుడే చదువంతా మొదలుపెట్టి ఏబిసిడీలు ఆలు 1 to 100 మొత్తం అంకెలన్నీ వచ్చాను. నాకు 4 years కూడా లేవు, 4 ఏళ్ళకి అన్నీ వచ్చానమాట. ఏబిసిడీలు ఆలు 1 to 100 అని. అప్పుడు 4 years 5 ఏళ్ళకి స్కూల్కి పంపించాను. మళ్ళీ వాళ్ళు మొదలుపెట్టి ఈ బడికి పోనని చెప్పింది. ఎందుకంటే నాకు తెలిసిన చదువు చెప్తున్నారు ఆమె. ఏం బాబు రాయడం లేదు అన్నారు టీచర్. నాకు తెలుసు, ఏం తెలుసు వచ్చా, ఇప్పుడే మొదటి క్లాస్కి వచ్చి అంటే నువ్వు అని చెప్పి సర్టిఫికేట్ తీసుకొని మొత్తం అన్ని రాదు. అవునా అని హెడ్ మాస్టర్ దగ్గర పోయి, సార్ ఈ పిల్లగానికి అన్నీ వచ్చు, నేను మా క్లాస్లో వేస్తూ నేను చదువు చెప్పాను, 5th class పంపండి అన్నది. హెడ్ మాస్టర్ అంటే మా నాన్ననే. ఏమరా అన్నీ వచ్చిన అని మళ్ళీ నాన్నకు రాసి చెప్పాను హెడ్ మాస్టర్. అవునా వాళ్ళు బతుకుతారు ఏమనుకుంటారు. సరే 2వ క్లాస్ లేదు అని చెప్పి మొదటి తరగతి చదవలేదు. ఆ ఏజ్లోనే సరే వేదాంత ప్రశ్నలు అడుగుతుంటే ఆఖరి ఆమెకు భయం అయిపోయింది. వీరంతా నక్సలైటుడు అంటే అప్పట్లో నా చిన్నతనంలోనే పీపుల్స్ వార్ గ్రూప్ స్టార్ట్ అయ్యారు. నా చిన్నతనం మా తల్లి సంఘంలో కొంతమంది అడవులలోకి వెళ్ళిపోయారు అనారోగ్యం. తర్వాత ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా అడవులలోకి వెళ్ళిపోయారు. మా అమ్మ వాళ్ళ అన్నయ్యను డేవిడ్ అంకులని ఉండే, కొత్తపల్లి డేవిడ్ అన్నయ్య, వీడు తప్పకుండా వీడు నాస్తికుడు అయిపోయి వీడు ఉగ్రవాద అయిపోయేటట్టున్నది, వీడు భయంకరమైన ప్రశ్నలు అడుగుతున్నారు అని. అంటే ఏమి కాడు, భయంకరమైన తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటలన్నీ ఏసైకి అప్పగించేసేయి, ఆయన చూసుకుంటాడు. నూనెను పెంచితే వాడు అట్టే ఉగ్రవాదం అవుతాడు, ఏసై పెంచాలి. అది ఏం చేయాలంటే రక్షణ సువార్త చెప్పు. అప్పుడు నా ఒళ్ళో కూర్చోబెట్టి రక్షణ సువార్త చెప్పి నన్ను రక్షణలో నడిపించి 6 సంవత్సరాలు. ఇంటికి చందమామ వస్తుంటే, చందమామ అంటే ఆకాశం చందమామ కాదు, పిల్లల పత్రిక, నెల రామాయణం కథ చదివి ఇంట్రెస్ట్ ఎక్కువై మొత్తం ఒకటేసారి చదవాలి. ఇప్పుడు ఒక ఆయన గుట్ట తీసుకొని గాలికి ఎగురుతాడు, మన నెక్స్ట్ మంత్ చదవాలి. అది అప్పటిదాకా ఎట్లా కదా, గుట్ట వీడు గాలి అట్లే ఉంటాడా, తొందరగా దిగడం ఏదో కాదు. కనుక రాజ్యాలు చదవాలని అంటే అమ్మని ఎందుకంటే మనం క్రైస్తవులం రాదు, హిందువుల పుస్తకం మన ఇంట్లో ఎందుకు ఉంటుంది? చుట్టుపక్కలందరూ హిందువులే కదా, వాళ్ళ ఇంట్లో పోయి చదువుతానండి. చాలా దూకుడు కొంత చేయాలంటే అప్పుడు ఇప్పుడు అంతే.
అదే వాళ్ళింత మనం బైబిల్ చదువుకున్నట్టు 24 గంటలు వాళ్ళ కొన్ని గ్రంథాలు చదవరా అంటారు. మా గ్రంథాల్లో అవి మనకు బైబిల్లో ఉంటాయి కానీ మరి ఎక్కడ ఉంటుంది అంటే లైబ్రరీస్లో ఉంటుందండి. నెక్స్ట్ పొద్దున్నే లేచి అమ్మ తలస్నానం చేయనప్పుడు బుద్ధిమంతుడైనా అనుకున్నాను. తలస్నానం చేసి తప్పుడు కాకుండా ఊరిలో పడి 4 కిలోమీటర్లు నడిచిన 6 సంవత్సరాల పిల్లగాడు నడిచి ఎప్పుడో గవర్నమెంట్ లైబ్రరీకి పోయి కూర్చొని రామాయణం చదివాను. అంటే బాల్యము నుండి మామూలు పిల్లల లెక్క బాల్యము నుండి బోధించుతూనే వచ్చింది. ఒక తమ్ముడు అన్న నేను ఏం చేయాలంటే వెరీ సింపుల్ అని చెప్పాను. ఏం లేదు, నువ్వు మళ్ళీ పోయి 6 ఏళ్ళకు రక్షింపబడాలి, 10 ఏళ్ళకు పరిశుద్ధాత్మ పొందాలి, 6 ఏళ్ళకు రావాలి. ఇప్పుడు నాకు 20 ఏళ్ళు వచ్చిన ఎప్పుడంటే మరి కాదు ఊపోయి కానీ వచ్చిన మోసే ఒక సమయం ఈజీగా ఇది ఎంత డెడ్లీ సీరియస్ అర్థం కావడం లేదు. ఎందుకంటే దేవుని దాసుడు ప్రవక్తలు కూడా నెత్తులు భుజాలకు 2 రెక్కలు ఉండి ఉండదు, మామూలుగానే ఉంటుంది. ప్రత్యేకత ఎక్కడ ఉందంటే ఆలోచన విధానములో, పేయములో, గుడిలో, కార్యాచరణ విధానంలో స్పెషల్ ఉంటుంది. అందరికి ఆకలేదు, వీళ్ళకి ఆకలేదు, అందరికి దాహము, అన్ని విషయాలు మామూలే. జీవితంలో సాధించాలనుకున్న గురి అనే విషయంలో భేదం. దట్ ఇస్ వాట్ మేక్స్ దెమ్ స్పెషల్. అట్లా 6 సంవత్సరాలప్పుడు నేను రక్షణ పొంది 10 సంవత్సరాలప్పుడు పరిశుద్ధాత్మ పొందాను. పరిశుద్ధాత్మ నన్ను మాట్లాడుతున్నప్పుడు 10 ఏళ్ళు. ఈ 4 ఏళ్ల లోపల రామాయణము, మహాభారతం, భాగవతము, ప్యారడైజ్ లాస్ట్, తర్వాత పరిసు ఇన్ని బుక్స్ చదివినా మొత్తం. ఎప్పుడూ కూడా నేను క్లాస్లో పోయి కూర్చొని నోట్స్ లైఫ్లోనే రాసుకోవాలి. జీవితంలోనే ఎప్పుడు నేను నోట్స్ రాసుకోవాలి. అంత విషయం అర్థం అంత ఊరందరూ దొక్కదైతే వీళ్ళు ఇంకోవాలి. ఆ కాలంలో ఎండాకాలం సెలవులలోనే టెక్స్ట్ బుక్లన్నీ వచ్చేస్తుండే. నవలలు చదివినట్టు ఇప్పుడు మొత్తం 2 సార్లు చదివే మొత్తం మ్యాటర్ అంటే ఇందులో ఫీడ్ అయిపోయి ఒకసారి చదివితే జన్మలో మర్చిపోవడానికి. కళ్ళు ఇట్లా పోతున్నాయి అంటే ఫోటోగ్రఫీ మెమరీ అంటారు. కళ్ళు చూసుకున్న వల్ల లోపల ప్రింట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. 10 ఏళ్ళు ఏదైనా కడిగితే కరెక్ట్ దగ్గర ఫలాలు ఉండదు. అయిపోయింది. ఈ అసలు అక్కడ ఇక్కడ స్టార్ట్ కాకముందే ఈ టెక్స్ట్ బుక్లన్నీ కంటుతారు. ఈ బడికి టెక్స్ట్ బుక్ చాలాసార్లు టీచర్లు ఏం రంజిత్తులు రాసుకోవడం లేదు అంటే నాకు తెలుస్తారని ఏం వేరే లేవు ఎదురు చెప్తున్నావు. అది వేరే లేకుంటే నా తప్ప సార్, నాకు తెలుసన్నది మాత్రం కాదు. నేను ఇంత హైట్ ఉన్నా నేనేం చేస్తాను? నాకు తెలుసు. ఏం కాదు తెలుసు నీకు, మీరు ఏదన్నా అడుగుతారు చెప్తా అంటే చెప్పరా అది అన్ని కడకడ చాలా మంది టీచర్లు వీళ్ళ లోపల ఏదో ఒక దయ్యం ఉంది, ఆత్మ ఉంది అనుకునేది. భూతమురా వీడు మనిషి కాదని. మొత్తం మీద మనిషి అయితే కాదు, ఇంకేదో ఎక్స్ట్రా ఆత్మ ఉంది తప్పకుండా, వీడు మామూలు మనిషి అయితే కాదని అనుకున్నా. భయపడేది అన్నమాట. సొంత నోట్స్ నేను రాసుకున్నాను. ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ వచ్చేది. మీరు ఎప్పుడు రాసుకోడు, చదవడు. ఫస్ట్ వేసవి కాలం సెలవుల్లో జరిగితే సంవత్సరం అంత అయినాక గుర్తులు ఫస్ట్ వచ్చేది అనమాట. అట్లా నడుస్తావు. ఇట్లా జరుగుతున్నందుకు ఇక్కడ నేను ఒకసారి నేను ఎందుకు ఇదంతా చెప్పినానంటే, ఇంత చిన్నప్పటి నుంచి కూడా నేనంటే కొంతమంది చూడంగానే ప్రాణం ఇచ్చేదంత ప్రేమించేది. పెద్ద పెద్దోళ్ళు, ముసలోళ్ళు, వృద్ధులు ప్రాణం ఇచ్చేదాన్ని. మా నాన్న హెడ్ మాస్టర్ చెప్పా కదా, వరంగల్లో పెద్దసారి అనేది. నేనేమో చిన్నసారి ముద్దుకు. నాకు ముసలోళ్ళు అంటే ఇష్టం. బాగా తల పండిపోయిన పెద్ద మనుషులతో స్నేహం చేసి వాళ్ళని తెలివిగా ప్రశ్నలు అడిగి ఇట్లందుకంటే అదే తెలివిగా మాట్లాడుకున్నా. ముద్దుకు నన్ను తీసుకొని పోయి
ఇక నాకు మిఠాయిలు అంటే ఇష్టం, అందరికి తెలిసింది. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా మిఠాయిలు తినిపించేది, పాలు చదివించేది, మాట్లాడి మంచిగా వాళ్ళ జ్ఞానం నాకు బోధించి పంపేవాడు. అప్పటి నుండి కూడా ఏంటో అండి 6 సంవత్సరాలు 10-12 ఏళ్ళు అందరూ నా చుట్టూ అన్నాను అనుకుంటా తెలియదు. నా 10-14 ఏళ్ళు ఉన్నప్పుడు 20 ఏళ్ళు నా చుట్టూ అన్నాను అనుకుంటా తెలియదు. ఎప్పుడు ఒక వానర సైన్యం లేదన్నమాట. ఒక్కరిని ఎప్పుడు ఉండేది కాదు. ఏదో పెద్ద ఎమ్మెల్యే కొడుకు వచ్చినట్టు క్లాస్ రూమ్లో కూర్చుంటే ఒకడు దర్వాజకు వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ ఏంటంటే ఓఫీర్ కావాలి సార్ అంటే ఏంద్రా ఓఫీర్ లేకుండా ఊపిరి లేవుగా ఊసే ఓఫీర్ వస్తాయినా మా సార్ ఒకసారి మా నాన్న దగ్గర నేను ఆ బడికి పోయాను. ఇంగ్లీష్ సారు తప్పు చెప్తున్నారు. మాట్లాడాలి ఏం తప్పంటే యాక్సెంట్ సరిగా లేదు, ఉచ్చారణ సరిగా తప్పు రాసి. అవునా ఏం రాసిందని చెప్పిన మన గొడవ. ఆఖరికి పడుగు మారి ఒక దగ్గర మహబూబ్ అక్కడ కృష్ణమూర్తి సార్ అని ఒక తెలుగు పండిత్ ఏదో పాఠం తప్పు చెప్పాడు. సార్ టెక్స్ట్ బుక్లు అట్లా లేదా ఏమి రాదు చెప్పారు. నాకు తెలుసా నేను తెలుసానంటే మీరు తప్పు చెప్పారు సార్, ఇప్పుడు నోరు రాలేదు. ఏం చెప్పారు? నేను ఇట్లా అన్నా నిజం కాదా? చూడండి సార్ పేజీ సెకండ్ పేరాగ్రాఫ్ చూడండి అని చెప్పి చూసి సారే తప్పు. కోపం వచ్చింది నాకు. వేలుడు లేవు నాకు ఎదురు చెప్పు అని ఆచారం పోకూడదు. నన్ను అమాంతం పైకి చెప్పింది. నేను కడగడగ వణికిపోయినా. మీరు రాసేది ఇంటిపై నలుగురు చెప్పారు. వరంగల్ పురప్రముఖుడు నాన్నగారు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎవరు వచ్చినా కూడా కాళ్ళు మొక్కి చేతులు కట్టుకుని నిలబడుతూ కూర్చోవాలి అన్నమాట. కొడుకును నాయన వస్తాడు. ఏమైనా నా కొడుకు ఏదో కంప్లైంట్ ఇస్తున్నాడు. అయ్యా నీ కొడుకు చదువు చెప్పే పని ఇండియాలో లేదు, నువ్వు అనేక వేరే దేశం పంపి తెలుగు సార్ తప్పని, ఇంగ్లీష్ సార్ తప్పని, లెక్కల సార్ తప్పని, అందరు తప్పని. ఇక వానికి ఎవరు చదువు చెప్తారండి? అందరూ చదువుకుంటేదా? అన్న పాయింట్ తప్ప కదా రైట్ అండి అంటే నిజమే సార్. మరి ఇంకెందుకు నువ్వు మార్చుకో సార్. గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇచ్చారు, నేనేం చేయాలి? ఇట్లా ఎక్కడున్నా గొడవ గొడవ గొడవ. అప్పటి నుంచే గొడవ. నేను ఎక్కడున్నా ఎవరికి సమాధానం ఉండదు అన్నమాట. నేను భూమి మీద సమాధానం కలిగే వచ్చింది అనుకుని వస్తున్నారా? కాదు, ఏదో కలిగే. సంఘములో గొడవ, గుడిలో గొడవ, మా చర్చిలో గొడవ. ఆడోళ్ళు పాపం గాజులు పెట్టి చిన్న చిన్న ఏదన్నా ముక్కుకో ఏదన్నా పెట్టుకుంటారు. ప్రభు బల్లి ఇవ్వకుండా దాటిపోయేది. సార్ నాకు ప్రభు బల్ల కావాలి, రొట్టె ఇవ్వండి సార్. నీకు సంపూర్ణ సమర్పణ లేదు, నువ్వు నగలు పెట్టుకున్నావు ఇయ్యమని పోతే బోరు మనం ఏడ్చేది వాళ్ళ పాపం. అదే మేము ప్రార్థన చేసుకుంటున్నాము దేవునికి అండి ఇయ్యం. మా సంస్థ క్రమశిక్షణ కాదు ఇయ్యం. నాకు 11 సంవత్సరాల మూతి మేము పాస్టర్ అంకుల్ దగ్గరికి అంకుల్ విషయం మాట్లాడారు. ఏంటి బాబు చెప్పి మన వాక్యం అంటే వాక్యం అది నీ మీదనే డౌట్ అని చెప్పి ఏంద్రా నా మీద డౌట్. మన సంస్థకు డబ్బులు ఇచ్చేటోళ్ళు మొన్న మన జనరల్ కన్వెన్షన్కి వచ్చిండ్రు కదా. అవును వచ్చాడు. వాళ్ళకు చేతులకు రింగులు, మెడలో బంగారు గొలుసులు ఎన్ని ఉన్నాయి ఆడోళ్ళకు ఉన్నాయి. అవును ఉన్నాయి కదా. వాళ్ళే మన చర్చిలో కూర్చుంటే ప్రభు రొట్టె ఇవ్వకుండా మీరు దాటిపోతురా అని. ఎట్లా దాటిపోతున్నాయన సంస్కరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇవాళ ఆంటీకి మీరు ప్రభు బల్లి ఇవ్వండి, ఎందుకంటే బంగారం వేసుకున్నందుకు కాదు, 100 కోట్లు లేదు. 100 కోట్లు ఉండి ఈమెనే మనకు పోషకురాలైతే మీరు అట్లా దాటిపోరు కదా. డబ్బులు ఇచ్చేటప్పుడు బంగారం వేసుకున్నా మీరు ఏమనలేదు. వేసుకున్నాను దేవుని బిడ్డే కాదు అనుకుంటే దేవుని బిడ్డ కాదు డబ్బులు ఎట్లా తీసుకున్నావు నువ్వు? ఓపిరుకు పొగరెక్కువ కమ్యూనిస్టుల లెక్క మాట్లాడుతున్నాడు. అరే బాబు, కమ్యూనిస్టుడా కాంగ్రెస్ ముచ్చట కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. తప్ప కదా నోరాలు వాళ్ళు గాజు వేసుకున్న వాళ్ళు, వాళ్ళు రింగులు పెట్టుకున్న వాళ్ళు ప్రసంగాలు ఎట్లా విన్నాం మనం?
ఇది పరిస్థితి. ఓఫీరు మంచి మేధావి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత హెబ్రోనుకు పోవచ్చు. హెబ్రోన్ వాళ్ళు వాళ్ళందరూ నరకానికి పోతారు. వధువు సంఘం అంటే పెంతుకోవచ్చు సంఘమే. మనమే ఎత్తపడతాం. హెబ్రోన్ వాళ్ళు ఎత్తపడరు. ఆత్మ లేదు, అన్య భాషలు మాట్లాడారు కదా. నేను ఒకసారి అడిగిన, హెబ్రోన్ వాళ్ళు పరలోకి అనుకోరా అంటే పూర్ణైనా వాళ్ళకి పెద్దలాడు కూడా అనొద్దు, పెద్దలాడు చెప్పొద్దు. అవునా? మరి యెహోవా నా బలమా, సియోను పాటలు సంతోషముగా, దేవునికి స్తోత్రం గానము చేయడం మంచిది, దేవుని స్తుతి, ఇవన్నీ రాసింది వాణ్ణే కదా. వాళ్ళకి ఆత్మ లేకపోతే వాళ్ళు రాసిన పాటలు పాడుకొని డ్రమ్ము కొట్టుకొని మనకు ఆత్మ ఎట్లొచ్చింది? ఆత్మ లేని వాళ్ళు పాటలు వెళ్ళిపోవాలి. అవునా? ఇవన్నీ వాళ్ళు రాసిందా? నాకు తెలియదు. నీకెట్లా తెలుసు? అదే తెలుసుకోవాలి. ఇంట్లో కూర్చున్నట్టు అన్ని. అవునా? వాళ్ళు రాసినారు. అయితే ఆలోచించాలి, పెద్దోళ్ళని అడిగి చెప్తా అని సంగతి వినబడ్డది. ఓఫీర్ కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. మనం రాసిన పాటలు పెందుకోస్తలు పాడుతున్నారు కనుక మనం ఆత్మ లేని వాళ్ళం కాదు మాట్లాడిందని వాళ్ళకి వినబడ్డది. వాళ్ళు పిలిచి అన్నారు, బాబు నువ్వు ఇక పెందుకోస్తు అవసరం మానే, అదంతా రాంగ్, నువ్వు మా చర్చికే రావాలి. లేదు, అన్య భాషలు లేదు, ఏం లేదు, ఆ బోధ తప్పునైనా అని నన్ను పేదవాళ్ళు చేసి నేను అది లేదు. వాళ్ళని అడిగిన ఆత్మ పొందేది లేదు. మరి నీ సియోను గీతాలలో పరిశుద్ధాత్మని పంపుదేవా, నన్ను నీ ఆత్మతో నింపుతే వాళ్ళు ఎందుకు పాట రాసుకుంటున్నాడు? ఉండదు చూ, అదే ఉంది. మరి ఆ పాట తీసేయండి. ఇటు అందరికీ నేనంటే ఆయన హెబ్రోనా, పెంతుకోస్తా, చుట్టమా, మమ్మీయా, డాడీయా, ఆత్మీయ తండ్ర, పెద్దోడా, చిన్నోడా అనేది ముచ్చటేం లేదు. ఏది తప్పు ఇస్తానన్నమాట. యథార్థవాది, లోక విరోధి. నేను ఒక్కరిని ఒకవైపు, లోకమంతా ఒకవైపు, అందరికీ నేనంటే మన గర్వం ఎక్కువండి. ఒకరి ఎవరిని లెక్క చేయడండి. కొంతమంది ఏమో మాట్లాడుతున్నారు, నీలా పర్ఫెక్ట్ థింకర్ని ఎక్కడ నేను చూడలేదు, నీకు కొన్ని ప్రాణం ఇస్తాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. అటు ఇటు ఏలియాలాగా, మోషేలాగా ఉన్నటువంటి మనుషులతో న్యూట్రల్ ఉండేది కుదరదు. అటు ఇటు కాకుండా మధ్య మార్గం ఉంటే మొత్తం ప్రాణం ఇచ్చేటట్టు అభిమానంగా నన్ను ఉంటాం, లేకుండా వీళ్ళు చంపేదాకా అన్నం కూడా ముట్టుకోవడం అని ఒట్టు పెట్టుకునేటట్టు కూడా అటైనా బాల్యం నుండి ఆలోచన విధానమే వేరు. దీంట్లో సమాజం అందరిని శత్రువులను చేసుకున్నాను నేను. శత్రువులే కానీ నిలబడి కరెక్ట్గా నాతో వాదించిన మొనగాడు అప్పటికి ఇప్పటికీ ఒక్కడు కూడా. అందరూ వెనకంగా ఏదేదో పోతుందో కొన్ని చెవులు కొనుక్కొని గుసగుసలాడుకొని తప్ప ఏదో మాట ఏం బాబు ఏదో అంటున్నావు నువ్వు అనగానే వాడికి వెంబడే వస్తుడు. అరే నేనేమన్నా నా చేతులు తుఫాను కత్తులు గట్టాలు ఉన్నాయా మాట్లాడలేదు, భయమైతుడు శాసన పాడు. అప్పుడు ఇండియాలో వరంగల్ అదే ముచ్చట, హైదరాబాద్ అదే, బొంబాయి, అమెరికా పైన కూడా ఇదే పరిస్థితి. యథార్థవాది, లోక విరోధి. దేవుడు ప్రత్యేకంగా నా తలంపులు ఎందుకు వేరుగా నాకు ఆలోచన విధానం వచ్చిందంటే, బాల్యము నుండి నీవు నాకు బోధించుతూ వచ్చింది. నేను తెలుసుకున్నది ఏంటంటే, మనుషులందరి యొక్క ఆలోచన విధానము తప్పు. నేను చెప్తున్నా, నేను మొత్తం ఇప్పుడు ప్రణాళికలేదు. నన్ను 35 సంవత్సరాలు క్లోజ్గా వెంబడించిన వాళ్ళు కూడా నేను మొత్తం చెప్పలేకపోయినా. అర్థం కాదు, ఏసులో పెట్టండి పెట్టేస్తా. అంత విశాలమైన విషయం ఇది. ప్రపంచములో ఇప్పుడు చెప్తున్నాను మీకు, కొన్ని సమస్యలన్నిటికీ మూల కారణం ఆలోచన విధానం తప్పు. డినామినేషనలిజం ఉండడానికి కారణం ఆలోచన విప్పు. భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడానికి కారణం ఆలోచన విధానం తప్పు. విశ్వాసులు సంపూర్ణ కాకపోవడం
నాకు 12 ఏళ్ళు ఉన్నప్పుడు బయలుపరిచాడు. మైండ్ అంత రాంగ్ ఫ్రీక్వెన్సీలో సైడ్ వేసి పెట్టాడు. దాన్ని మనం రీట్యూన్ చేయాలి. మొత్తం లోకం యొక్క బుర్ర మొత్తం సెట్ చేయాలి. ఇలాగా అదే ప్రణాళికలో భాగంగా అన్ని కార్యక్రమాలు, సంఘాలు పెట్టిన, పుస్తకాలు రాసిన, సభలు పెట్టిన, ఆలోచనలు సరిచేసే కార్యక్రమంలో ఉన్నాం. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 5వ వచనము చూడండి. 15 కొరింథీ 15 మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు ఇప్పుడు ఎవరిని చెరబడుతున్నాడు? మనుషులను కాదు, మనస్సులలోని ఆలోచనలను. యుద్ధము దేని మీద? ఆలోచన ప్రపంచములో యుద్ధం. మనుషులకు దేవుని గూర్చిన జ్ఞానం ఎందుకు లేదు అంటే, జ్ఞానము రాకుండా ఫలించే ఆలోచనలు వాళ్ళ మనస్సులలో ఉన్నాయి. ఆ ఆటంకాలు తీసేయాలి. ఆ ఆటంక్షి వేయని అంతవరకు కూడా, అవి అట్లా ఉండనిచ్చినంత వరకు కూడా జ్ఞానం రాదు. నువ్వెంత ఆర్గ్యూ చెయ్యి, సువార్త చెప్పు, వాక్యం చెప్పు, బోధ చెయ్యి, చాలా కష్టపడి బోధ చేస్తాం, రావాల్సిన ప్రత్యక్షత రాదు. వాళ్ళ మైండ్ లోపల ఏదో ఆటంకం తీసేయాలి. దాని కొరకు దేవుడు నన్ను ప్రిపేర్ చేస్తా వచ్చాడు. తర్కము నేర్పుతాడు, మొత్తం హేతువాదం. ప్రపంచంలో నేను చదవని సాహిత్యమే లేదు. మీరు ఏదైనా అనుకోండి, మీరు చాలా చెడ్డ ఊహించుకోండి, చాలా మంచి ఊహించుకోండి, అన్నీ నేను చూశాను. లోకం అంతా చూశాను. నువ్వేం చదువుకున్నావని అడుగుతారు కొంతమంది. లోకం చదివాను, దేవుని వాక్యం చదివాను, దేవుణ్ణి కొంతవరకు చదివాను, అదే నా చదువు. దేవుణ్ణి మొత్తం చదవలేదు. యెహోవానగు నన్ను పరిశీలనగా తెలుసు, కొంచెం ఆయన కొద్దిగా చదివాను. దేవుని తత్వము తెలుసు కనుకనే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం బుక్ రాదు. ప్రత్యక్షత మనకు బయలుపరచడానికి అవకాశం ఉన్నంత వరకు, అర్థం కావడానికి అవకాశం ఉన్నంత వరకు దేవుని సత్యం చదివారు, గ్రంథం చదివారు. మిగతా పెద్ద లోకం చదువుల మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదో అప్పుడే చెప్తా. 2 కారణాలు. నా చిన్నప్పుడు వరంగల్లో ఒక అన్నయ్య బిఏ చదివి రిక్షా దొక్కాడు, ఉద్యోగం రాక. కాబట్టి రిక్షా ఎందుకు, 3వ క్లాస్ అయినా నడుస్తుంది కదా, గనక ఉద్యోగాలు రావు, గనక బిఏ వేస్ట్ అనుకున్నా. ఏంటంటే నాతో పిక్కలుగా వాదించడం చాలా మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, పెద్ద చదువులు చదివి ఇవన్నీ. ఇప్పుడు వీళ్ళందరూ గ్రాడ్యుయేట్లే, ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళందరూ. ఓహో, అంటే చాలా చదువుకుంటే తెలివి ఉంటుందన్న గ్యారెంటీ ఏమి లేదన్నమాట. నాకు తెలివి అనేది దేవుడు ఇవ్వాలి, కానీ బడిలో దొరికేది ఏదో అక్షర జ్ఞానం చాలు అని ఇక గ్రంథాలయాల పురుగునైపోయి కొన్ని వేల పుస్తకాలు. ఇప్పుడు మళ్ళా మీరందరూ అట్లా చదవాలంటే కూడా కష్టమే. ఇలా చదివి 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 విజ్ఞాన తృష్ణ. అందరూ నాకు విరోధం అయిపోతున్నారు, అభిమానులు. ఒకసారి ఒట్టిగానే అక్కడ ఒలింపియా కేఫ్ అని ఉంటుంది అనమాట, ఇప్పుడు లేదు, అది చర్మాస్ పెట్టారు. ఒలింపియా కేఫ్ తీసేసి చర్మాస్ పెట్టారు హ్యాబిట్స్ దగ్గర. నాకు ముఖేష్ గజల్స్ అంటే ఇష్టం. అప్పుడు పావలా ఇస్తే ఒక పాట వేస్తాడు, నేను ఛాయ్ తాకుండా పాటలు వేయని చెప్పి వినుకోడు. ఒకరిద్దరు వచ్చి కాళ్ళు మొక్కి, आप हमारे उस्ताद है, अस्सलाम अलैकुम అన్న. ఇది ఎవరో నాకు తెలియదు. ఆయన ఎవరి నవాబ్ అని ఫైటర్.
మొత్తం కుంఫు, కరాటే, జూడో అన్ని మాస్టర్. ఆయన షర్ట్ తీసి చూస్తే 400 కత్తి పోతుంటాయి అన్నమాట, సోడు బయట. ఆయన పేరు చెప్తే గజ్జున ఉంటారు చార్మినార్ చుట్టుపక్కల. అనండి అక్కడ అందరూ భయపడి వాడే వీడికి మొక్కినది, వీడింత కథ నాకు కాకపోతే వింటున్నాడే సమझ हमारे उस्ताद आपका आशीर्वाद होना అవి వదులుతలేదు. సరే ఆశీర్వాదం తీయపు అని చెప్పినాడు. మేమేం చేయాలో వదులుతలేదు. నవం అయిపోయా ఎక్కడ రోడ్డు మీద కనపడి కూడా వంగి సలం చేశాడు. ఎందుకో తెలియదు ఇప్పటికీ నాకు. ఇక్కడ ర్యాపిడ్ జీవి మొత్తం దక్కింది. అదే రంజిత్ అంటే మామూలు కాదు, పెద్దోడే మొక్కుతున్నాడని అందరూ మొక్కు. ఒకటేమో ఇట్లా, కొంతమంది మరే మంచోడుగా ఒట్టిన నిష్కారణ ద్వేషము, నిష్కారణం పెరుగుతాయి. నాదేమని చిన్నపిల్లలు లేక ఏది మనసుకు వస్తే అది మాట్లాడతాం, లేకుండా ముగ్గుసూటిగా మాట్లాడుతూ ఉన్నాయి. దీనిలో ఇట్లా సమాజంలో 2 వర్గాలు పెరిగి 18 సంవత్సరాలు ఈసీఐలో జాబ్ చేస్తున్నా. విద్యుత్ సౌధ ఎదురుగుండా కరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పే మాట రికార్డ్ అవుతున్నాయి అనుకుంటున్నాను. నేను అవుతున్నాయా? అయితే సరే, విద్యుత్ సౌధ ఎదురుగుండా చారు మజుందార్ ఆలోచన విద్యులాలి అని నినాదం రాసి ఉంటుంది. కాలేజ్ ఆఫ్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అనేది ఉంటుంది అక్కడ. అయితే ఇప్పుడు అక్కడికి అమీర్పేట మైలు వయా విద్యుత్ సౌధ మీదుగా ఇప్పుడు ఈనాడు మెయిన్ ఆఫీస్ పెట్టాం. అది మా బస్సు రూట్. అక్కడ పోగానే అటు చూడు ఊరికి అది చూపించేది. ఏముంది? చారు మజుందార్ ఆలోచన విధానం వర్తిల్లా అని ఉంది. ఎన్నిసార్లు చూపిస్తావు కానీ ఎప్పుడు అదే చూపిస్తావు ఎందుకు అంటే బస్సులో కూర్చుంటే దేవుడు నా మెడక చూడండి ఎన్నిసార్లు చూపిస్తావని అడిగాడు. ఒకనాటికి నిన్ను కూర్చి అట్లా రాసుకుంటారు గోడల మీద, రంజిత్ ఓఫీర్ ఆలోచన వెళ్ళాలని రాసుకుంటారని దేవుడు చెప్పాడు. నా ఆలోచన ఏంటిది ప్రభువా? అవును, సరైన ఆలోచన విధికే ఈ లోకం ఇట్లా ఉంది. ఆలోచనలు సంస్కరించడానికి నేను పెట్టుకున్నాను. నీ మాట లోకమంతా వింటుంది ఒకనానికి అన్నాడు. నమ్మిన చిత్తము తండ్రి నీ స్తోత్ర వందనాలు. తర్వాత మా పాస్టర్లు పెద్ద వాదనైంది. ఏదో అంత ఉర్రగా మాట్లాడతారు ఇల్లాజికల్గా. నాకేమో కుదరదు. ఇంత పెద్ద చక్కపాడి వివాదం రావద్దు. వివాదం రానంత వరకే మంచి. వివాదం వస్తే ఇంకా మళ్ళీ నన్ను మించిన దిగులాడని ఉండడు. ఏదో నువ్వు మాట్లాడేసారి కూర్చో విషయం జరుగుతామని కూర్చోబెట్టి మాట్లాడి మొత్తం 30 మంది దాకా ఒక్కటే మాట అన్నారు. ఏమో ఇంతమంది ఉంటారు, నీ ఒక్కరి మాట వినాలా? సడన్ గా నాకు పరిశుద్ధాత్మ దిగొచ్చి అన్నాను. మీరే కాదు, ఒకనాటికి ఇష్టం నా మాట వింటుంది. పిచ్చోని చూశాను భూతంగా. ఏంట్రా ప్రపంచం ఏంటిది? నీ మాట వింటది. ఏమనుకుంటున్నావు? పిచ్చి పట్టిందా? దయ్యం పట్టిందా? ఏం పట్టిందో మీరే తెలుసుకుంటారు తర్వాత. ఇక భయమే కొంతమంది ఆ గది నుంచి మీరు ఏదో ఉన్నట్టుంది సార్, భూతం సార్, మామూలు మనిషిగా. తర్వాత నేను కూడా ఆశ్చర్యపడి ఏందో పట్టండి అట్లా చేశాను నేను. ముందే చెప్పాడు అనమాట, ఒకరోజు ముందు చెప్పాడు. అందుకే మాట్లాడి వచ్చే బాల్యము నుండి నేను గమనించింది ఏంటంటే, అంత నాకు తర్వాత తెలిసిన మా తాత చెప్పాడు. నా పేరు కూడా అంత మా అమ్మ చెప్పలే. మా అమ్మ నాకు 12 ఏళ్ళు ఉన్నప్పుడు చచ్చిపోయింది. మా తాత నాకు 19 ఏళ్ళు. కనుక ఆయన చెప్పాడు అనమాట, నీ పేరు నేను పెట్టాను, ఇట్లా జరిగిందని. సరే, ఇట్లా ఉంటుండగా చిన్నప్పటి నుండి సైతానేమో నన్ను పాడు చెయ్యాలి, నన్ను అపవిత్రపరచాలి, నా ప్రాణము తీయాలని నాకు వాడు ఎప్పుడు నన్ను వెంట దేవుడేమో ప్రత్యేకంగా నన్ను కాపాడుకుంటూ వచ్చాడు.
నా లైఫ్లో ఇటు సైతానికి దేవుడు బలంగా పనిచేస్తూ వచ్చారనమాట. 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఒకసారి జ్వరం వచ్చింది, భయంకర 105 జ్వరం, తగ్గడం లేదు. మధ్యాహ్నం 3 గంటల వేళ మా అమ్మ వంటగదిలో పని చేసుకుంటుంది. నేను ఒళ్ళు కాలిపోతుంది జ్వరం అన్నమాట. లేచి కూర్చుని ఎందుకో గదిలోకి ఎవరు వచ్చినట్టు ఏమైంది, లేచి కూర్చుని ఒక కుందేలు నడుచుకుంటూ వచ్చింది అక్కడికి. కుందేలు ఆకారంగా చాలా పెద్దగా ఉంది, ఈ బల్ల ఇంత పొడుగుంది. నడుచుకుంటాను తల్లి ఇంతలా ఉంది. నడుచుకుంటూ వచ్చి మెలకువ నా నిద్రగాడు కలగాలి. మంచం పక్కన కిటికీ మనీ ప్లాంట్ అన్న చెట్టు ఉండే దీపం కూర్చున్నా. వచ్చి నిటారికి నిలబడ్డాడు. మనిషిలా నిలబడి నోరు తెరిచి మానవ భాషలో తిట్టుడు మొదలుపెట్టింది. ఏమరా, నిన్ను చంపాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా, నేను పట్టించుకుంటున్నావురా, ఎట్లా బతుకుతావు చూస్తా, నిన్ను నాశనం చేస్తే నేనని చెడ్డ భూతమాలు. ఆ కొన్ని మాటలు నాకు అర్థం కూడా అర్థం కాదు. ఆ కంటే ఏంటిది అని అడిగేటట్టున్నారు. మరి చిన్నప్పుడు ఏం తెలుసు. వాడు బండ బూతులు తిడుతున్నాడు. నాకు భయం వేస్తామండి. నేను చంపుతా ఎప్పుడైతే అన్నాడో నాకు అర్థమైంది. సైతాన్, ఎందుకు సైతాన్ అంటే నేను నిద్రలో ఉన్నాను గట్టిగా అరుస్తుంటే మా అమ్మ వీడు నిద్రలో పలవరిస్తున్నాడేమో అనుకొని ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. నన్ను చూసి నాకు దర్వాజకు ఎవరు లేరు. ఎవరితో మాట్లాడుతున్నావురా, అమ్మ నీకు కనబడలేదా, వాడు వచ్చాడమ్మా సైతాన్. అవునా, ఏమన్నాడు, నిన్ను చంపేస్తాను అనుకున్నాడమ్మా, అందుకే పో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆహా, ఆమె తెలుసు కదా, ఆమె 16 ఏళ్ళు ఉన్నప్పుడే దేవుడు చెప్పాడు నీకు ఒక కొడుకుని కాదు. అది ఆమెకు తెలుసు. ఆమె నన్ను నమ్మేదన్నమాట. ఎవరు నమ్మకపోయినా ఎప్పుడు చాలా భయంకరమైన మధ్యమరుపు. ఆడుకోవడానికి పోతా, చెప్పులు వదిలేసి వస్తా. నాకు వెనక ఎవరైనా చెప్పులు మోసుకొని రావాలి. మా నాయన నాకు కొన్ని 1000 చెప్పులు కొన్నాడు. మా అక్కలే అడిగాడు, వీరికి నాయన కొన్ని 1,00,000 చెప్పులు కొన్నాడు అని చెప్తున్నాం మా పెద్దక్క. ఒకసారి మళ్ళీ రోషం, ఈసారి చెప్పులు కొనాలి నీకంటే ఎవరు కొనమన్నారు, కొనకు. పెద్దసారి కొడుకు నువ్వు చెప్పులు లేకుండా పోతే ఆయన పరువు ఏం కావాలి. అట్లా పెరుగుతూ వచ్చాను. చిలారా బాగా ఉన్నాను చంపాలని వీడు ఆశీర్వదించాలని దేవుడు వెంట పోరాటం బలమైన శక్తులకు నా జీవితమే యుద్ధరంగం అయింది. దేవుడు సైతం బలంగా పోరాడుకోవడానికి నా లైఫ్ అయ్యింది. 18 ఏళ్ళప్పుడు చెప్పాడు, నీకు ఒక ఆలోచన విధానం రూపొందిస్తున్నాను, అది ప్రపంచాన్ని సరిచేస్తుందని దేవుడు చెప్పాడు. సరే, ఆ తర్వాత సాక్ష్యం మీకు తెలుసు. సేవకు వచ్చాను, దేవుడు నాతో మాట్లాడాడు. నా దాసుడాలు సొలొమోను లాగా సంఘాలు లేని చోట సంఘాలు, కొత్త మందిరాలు కడతావు. కోరెషులాగా కూలిపోయిన మందిరాలను చోట ఉజ్జీవింపజేస్తావు. ఇవతే సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉంటుంది అని దేవుడు గ్రాడ్యువల్గా బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఒకటే రోజు వచ్చిన దర్శనం కాదు, రోజు కాస్త నేను ఊహించుకోవడానికి వీళ్ళే దేవుడే బయలుపరిచాడనమాట. అప్పుడు 80 నాతో మాట్లాడి, నువ్వు 8 పుస్తకాలు రాసి వాటిని ఇంగ్లీష్లో తర్జుమా చేసి ప్రపంచమునకు నీవు వాటిని ప్రపంచమంతా పంపిణీ చేస్తావు. అప్పుడు మార్టిన్ లూథర్ ద్వారా నేను నిర్మించిన సంస్కరణ ముగింపు వస్తుంది అని దేవుడు చెప్పాడు. నగరికల్లో ఉన్న నెలకు 350 రూపాయలు కిరాయి కట్టుకోవాలి. అసలు ముందు 160, తర్వాత 300. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు ఇంగ్లీష్ రాసి మొత్తం ప్రపంచాన్ని నింపుతావు అంటే నమ్మాను. ఆ తర్వాత హైదరాబాద్కు వెళ్ళు, అక్కడి నుంచి నీ పరిచయం అంతర్జాతీయంగా నేను వ్యాపింపజేయాలి. అదే దేవుడు వెళ్ళమంటే వెళ్ళడమే. నాకు రెండో పని తెలియదు. ఇప్పుడు ఎవరన్నా దేవుడు 1 చంపేయమంటే ఎందుకు అని అడిగాను, పోయి ముందు
ఫ్లాష్ కార్నర్ తూకమంటే తూకుతాం అంతే. దేవుడు చూసుకుంటాడు తర్వాత. ఎందుకు అని వెనక చూపు లేనేది. ఉద్యోగం రిజైన్ చేయమని చేశాను. ఏం చేశాను? ఇప్పటిదాకా నేను నమ్మకంగా చెప్పలేదు. దేవుడు చెప్తే తప్ప నేను ఏం చేయలేదు. సరే హైదరాబాద్కి వచ్చాను. వచ్చిన తర్వాత పాస్పోర్ట్ చేశాను. ఎందుకు దేవుడు ఏమన్నాడు? అంతర్జాతీయంగా ఈ గ్రంథాలు ప్రచురించబడతాయి. హైదరాబాద్కు వచ్చిన తర్వాత పాస్పోర్ట్ తీసుకున్నాక అమెరికాకు పోదామని ముందు 85లో ఒకసారి అప్లై చేసి, ఇప్పుడు మీరు వినండి చాలా విచిత్రంగా, ఇంతవరకు మీకు చెప్పని సంగతులు చెప్తున్నాను. నా పుస్తకాల దర్శనం అయితే మీకు తెలుసు, ఎన్నోసార్లు విన్నారు. అమెరికాకి వెళ్దామని అప్పుడు మెడ్రాస్లో కాన్సులేట్ ఉంది, ఎంబసీ. విచిత్రం ఏంటంటే నా అప్లికేషన్ అక్కడ ఇయ్యగానే అక్కకు దయ్యం పెట్టాడు. నువ్వు ఎందుకు వచ్చావు, ఎవరన్నా అని నా అప్లికేషన్ నలిపి అవసరం. అరే వీరికి నాకైనా పాత పంచాయతీ ఉంది, నాకు పరిచయం ఉందా, ఎందుకు ఇట్లా పిచ్చిపట్టిలా వీరికి నాకు అర్థం కాదు. ఎవరో పోయినా 100 బాగా తీసుకుని నన్ను ఒక్కరిని ఎందుకు వద్దంటున్నా అర్థం కాదు. ఎందుకు వద్దు వద్దంటే దిగాలి పడి పక్కన నిలబడితే ఒకళ్ళు వచ్చి ఒకడు వచ్చేది. మీరా రండి, వాడు తెలియదు నాకు, వీడు తెలియదు. ఎప్పుడు ఇట్లా లోపల పోయి మొదటిసారి వీసా రిజెక్ట్ అయింది, రెండోసారి మూడోసారి రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అంటే చెప్తలేదు. ఐ కెన్ నాట్ గివ్ యూ వీసా అని అడిగిపోయింది. ఇక్కడ ఒకటే అంటాడు వాడు. వై అంటే సారీ ఐ కెన్ నాట్ గివ్ యూ వీసా. వాట్ ఈస్ ద ఆపరేషన్? సారీ ఐ కెన్ నాట్ గివ్ యూ వీసా అంటుంటాడు వాడు. అరే ఎందుకు మళ్ళీ 4 సార్లు అయితే 5వసారి చికాగో నుండి నాకు ఇంట్లో. సరే అప్పటికి ఇక వీసా నాకు రాదు అని చెప్పాను. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ రోజే పొద్దున్న పేపర్లో వచ్చింది, దేవగారు ప్రధానమంత్రి అయినాడు అని వచ్చింది. దేవగౌడ అంటే ఎవరికి తెలియదు. పెద్ద విపి సింగ్ లాగా, పెద్ద మంచినటువంటి ఇందిరాగాంధీ లాగా అట్లాంటి పేరు కాదు అది. దేవగౌడ అంటే ఎవరండి, ఎవరు తెలియదు. ఆయన ఏదో కర్ణాటకలో చిన్న ఊరి గ్రామ సర్పంచ్, జనతాదళ్లో ఉండుండట పైకి వచ్చి దన్మను కొట్టుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. మేము కూర్చొని నవ్వుకుంటున్నాం. దేవేగౌడ ఎవరండి, ఊరి పెళ్ళి ఏదైనా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడని నవ్వుకుంటున్నాం. కంగుమని ఈ కుడి చెవులో దేవుని స్వరం వినబడు. ఇతడు నీ కొరైన మంత్రి పీఠం మీదకి వచ్చాడు, నీకు సేవ చేస్తాడు, తర్వాత అతన్ని నేను దింపేస్తాను అన్నాడు. అందుకే నమ్మాలి. నా చుట్టూ నలుగురు చెప్పిన దేవుడు ఇట్లా అంటున్నాడు. నమ్మిన వాళ్ళు నమ్మారు, నవ్విన వాళ్ళు నవ్వారు. ఒక వారం కాగానే నాకు ఫోన్ వచ్చింది. ఆ మనిషి ఎవరో ముఖం ఇప్పటికీ నేను చూడలేదు, ఇప్పటికి కూడా ఫోన్ వచ్చింది. ఎవరంటే, సార్ మీకు అమెరికా వీసా రాకుండా అడ్డగిస్తున్నారని విన్నాను, మిమ్మల్ని అమెరికా చిత్తం మాది. మీరు ఒకటే పని చేయండి, బెంగళూరు నుండి ఢిల్లీకి, ఢిల్లీ నుండి బెంగళూరు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి పంపండి. నేను చెప్పిన రోజుకు మీరు ఢిల్లీ కాన్సులేట్కి పోండి, మెడ్రాస్ పోవద్దు, మా మనిషి అక్కడ ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ గారి షూరిటీ మీద నేను మీకు వీసా ఇప్పిస్తాను. మీరెవరండి అన్నారు. అంటే దేవేగౌడ గారి పర్సనల్ అసిస్టెంట్ నేను. అది మీకేమి ఇంట్రెస్ట్, నా నంబర్ ఎవరు ఇచ్చారు మీకు? అప్పుడు ల్యాండ్ లైన్ మొబైల్స్, నా నంబర్ ఎవరు ఇచ్చారు అంటే అవన్నీ మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు, నేను చెప్పిన పని చేయండి. ముక్కు ముఖం తెలియడానికి అప్పుడు నాకు 300-400 ఇంటర్ కట్టడమే కష్టం. ఢిల్లీకి దాంట్లో రానుకోను ఫ్లైట్ 12,000 అయింది. దేవుణ్ణి అడిగారు, ఇదేమన్నా మోసమా ఏం సంగతి లేదు, ఇది నా చిత్తం చేయన్నాడు. పూజ చేసి 12,000 తెచ్చి నాకు ఫ్లైట్ టికెట్ చేశాను.
ఎప్పుడు వెళ్ళాడు, ఎప్పుడు వచ్చాడు? సార్ మీ ఇంటర్వ్యూ ఫలానా రోజు మేము ఫిక్స్ చేసాం, అదే రోజు వెళ్ళాడు. సరే నేను పోయాను, ఢిల్లీకి పోయాడు. ఢిల్లీ కాన్సర్వేటివ్ పోతూనే ఉంటే అక్కడ ఒక ఆదాయం భయంకరంగా మళ్ళీ పెట్టుకోరు, ఆ గుళ్ళు అమ్మోళ్ళలాగా భీకరంగా వస్తుంది. నేను లోపలికి పోతుండగా నువ్వు అనుకోవచ్చు పోయి అని అంటున్నాను. అదే దీనికి నాకేం పంచాయతీ ముఖ్యమైన తెలియదు నాకు, ఢిల్లీ నేను హైదరాబాద్ ఎందుకు అని నేను అంటున్నా. వెళ్ళిపోతుంది కావద్దు వెళ్ళిపో. నేను దిగాలు పడి పక్కన 2 నిమిషాలకి ఒక వైట్ మ్యాన్ అమెరికన్ ఒక ఆయన వచ్చాడు. అక్కడ వాట్స్ హ్యాపెనింగ్ హియర్ అని నన్ను చూశాడు. ఏమైంది అని అంటే, నేను అప్లికేషన్ పెట్టానంటే అసలు అప్లికేషనే తీసుకోకుండా ఇసురు కొడుతుంది, నలిపేసి పక్కన పడేసి విచారిస్తూ ఇది మీ అప్లికేషన్ ఏంటి, పాస్పోర్ట్ నెంబర్ చూసి ఓ యూ ప్లీజ్ కమ్ ఇన్, ఐఎమ్ సారీ ప్లీజ్ కమ్ ఇన్ అన్నాడు. ఈయన కూడా లోపలికి పోయా. లోపలికి పోయిన తర్వాత మెయిన్ చీఫ్ కాన్సల్ జనరల్ ఆయన ఉన్నాడు అక్కడ. నన్ను చూడంగానే ఏం ప్రశ్నలు అడగలేదు. వెల్కమ్ సార్, ప్లీజ్ పే యువర్ ఫీజ్ దేర్, యూ గెట్ యువర్ వీసా, సాయంత్రం వచ్చి కలెక్ట్ చేసుకోమని. ఇట్లా పోతుంది, ఇట్లా వచ్చిందంట. ఏం అడగలేదండి, సాయంత్రం తీసుకోమన్నాడు అని చెప్పి. ఇప్పుడు చెప్తున్నా మీకు, నేను సేవకు బయలుదేరిన కొత్తలో ప్రపంచ సంస్కరణ అని చెప్తూ ఉంటే, ఆనాటి నుండి ఐఏఎస్ ఆఫీసర్లలో, ఐపీఎస్లలో, ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్స్లో, అమెరికన్లో ఇమిగ్రేషన్ ఆఫీసర్లలో అందరికీ తెలుసు, వీడు ఎప్పటికైనా అమెరికాకి పోయి అక్కడి నుంచి సంస్కరణ కదా, వీడు రానివద్దు అని. అప్పటి నుండే నాకు పాజిటివ్గా ఒక లాబీ తయారైంది, నెగటివ్గా లాబీ తయారైంది అన్నమాట. అప్పటి నుంచి నేనేమి తెలుసు, మామూలుగా ఎప్పుడు ఛాయ్ తాడుకుంటా, బిర్యానీ తినుకుంటా, పాటలు పాడుకుంటూ నేనున్నాను. నా మీద పెద్ద వాళ్ళ కన్ను పడిందని నాకు తెలియదు. ఈ కుందేలు గారు ఉన్నాడు కదా, నా చిన్నప్పుడు సంపుతారన్నాడు, వాడు ఒక లాబీ తయారు చేశాడు. దేవుడు నా కొరకు లాబీ, మొత్తం ప్రపంచమే 2 ముక్కలు అయిపోయింది. ఫార్ రంజితోసు, అగేన్స్ట్ రంజితోసు, అంతే. అయిపోయిన కొద్ది తెలుస్తుంది అనమాట. అమ్మమ్మ ఇంత సంగతి నాకెప్పుడు లేదు. నా మొత్తం నేనేముందండి, రేడియో మెకానిక్, దేవుడు సేవకు పిలిచాడు అనుకుంటున్నా అంతే. తర్వాత అమెరికాకి వెళ్ళాను. అద్భుతమైన సంచలనాత్మకమైన మినిస్ట్రీ జరిగింది. పెద్ద మనుషులు అక్కడ చెప్పారు, అయ్యా వచ్చినప్పటికంటే, పిఎం సామ్యుల్ గారు వచ్చినప్పటికంటే రికార్డ్ బ్రేకింగ్ సక్సెస్ ఉంది, ఇంత బాగా ఎవరు మినిస్ట్రీ జరగలేదని చెప్పారు. అదేనండి, భక్తి గారు ఎక్కడ, నేను పిఎం సామ్యుల్ గారు ఎక్కడ, నేను ఎక్కడ అని అంటే, కాదండి వాళ్ళు గొప్ప కాదనడం లేదు, కానీ పిఎం సామ్యుల్ గారు వస్తే ఈయన భాషలు మాట్లాడతారు కాబట్టి, భక్తి గారు వస్తే పెందుకోసం రాదు, ఆత్మ లేదని. నీకు ఇద్దరు వచ్చారు, అందుకని నీకు పెద్దగా అయిందని చెప్తున్నావు. నువ్వు స్పెషల్ మనిషి. అన్ని సంఘాల వాళ్ళు మావోడు హెబ్రోనోడు మావోడు అన్నారు, పెద్దకోస్తోళ్ళు మావోడు అన్నారు. ఎట్లయితే అందరూ మావోడు అన్నారు. నిన్న అట్లా అనుకున్నారా ఏం చెప్పారు, దేవుని స్తోత్రం కలిగిన కాదు. తెల్లోడు నల్లోడు మొత్తం వచ్చారు, చెప్పారు. ఏంటని అడిగారు. నా ప్లాన్ ఏం లేదు, నా మినిస్ట్రీ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి. 96లో సంగతి, నా మినిస్ట్రీ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి. నేను అప్పుడు యుగాంతం ఒకటే రాశా. నా గ్రంథాలు ఇంకా వస్తాయి, అది ఇక్కడి నుంచి నేను ప్రపంచానికి పంపిణీ చేయాలి. దేవుడు చెప్పాడు చెప్తాను. అక్కడ పెద్ద మనుషులు కొంతమంది ఉండి ఏం చేశారంటే, వీళ్ళు తొక్కేయాలని ఇట్లా 300-400 మంది నాకు సన్మానాలు సభ ఏర్పాటు చేసి, మీ పాస్పోర్ట్ ఎక్కడో చూపెట్టండి అన్నారు. చూపించాను, కోర్టు జేబులో పెట్టాను, గోడకు తగిలించాను. తెల్లవారుగానే చీకట్లో పోయి విమానం ఎక్కి ఇండియాకి రావాలి.
తెల్లారంగం చూసుకుంటా కోర్టు జేబు లోపల పాస్పోర్ట్ లేదు, అసలు దొంగతనం చేశారు. అమెరికన్ వీసా ఉన్నటువంటిది ఈ పాస్టర్లు దొంగతనం చేసి అమెరికన్ గవర్నమెంట్ రాజీవ్ గారు పాస్పోర్ట్ పోయిందని చెప్తున్నాడు, వాస్తవానికి పోలేదు, ఏ ఉగ్రవాదికో ఇచ్చాడు. ఈయనకు ఎవరికో దొరుకున్నారు కదా, ఈ పాస్పోర్ట్ మీద ఎవడో తిరుగుతున్నాడు, వాడు దొంగ కావచ్చు, అంతర్జాతీయ నేరస్తుడు కావచ్చు, నిజానికి పోలేదు. ఒక సహాయం చేసేటప్పుడు ఓఫీర్ తన పాస్పోర్ట్ పోగొట్టుకున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు కనుక ఈ నేమ్ బ్లాక్ చేయాలా, ఈ నేమ్ మీద వీసా ఇవ్వదు అని 8 మంది రెవరెండ్లు, డాక్టర్లు, బిషప్లను బిరుదులు కలిగిన పెద్దోళ్ళు నోటరీ చేసి రిజిస్టర్డ్ స్టాంపుడ్ డాక్యుమెంట్ మీద అమెరికన్ ఫారిన్ అఫేర్స్ మినిస్ట్రీకి నా మీద కంప్లైంట్ పెట్టారు. 96లో ఇండియాకు వచ్చేసాను, మళ్ళా పోతే ఇవ్వడం వీసా రిజెక్ట్ మళ్ళీ 12 సంవత్సరాలైంది. నాకు ఎందుకు ఇవ్వడం లేదు నాకు అర్థం కాక వెళ్ళాను, టైం లోపలనేమో ఇల్లీగల్ ఏం చేయలేదు, ఎందుకు ఇవ్వడం లేదు. 2012లో జోనాథన్ నాయక్ మన అగాపే సేవకుడు, అది ప్రవచనమే. ఒక అమ్మాయి ప్రపోజల్ వచ్చింది, అదిగారు ఈ ప్రపోజల్ చేసుకోవాలని అడిగారు. కళ్ళు మూసుకొని చేసుకో, జీవించబడతావు, నీ సేవ ప్రపంచాన్ని విస్తరిస్తుందని చెప్పారు. తర్వాత వైజాగ్లో సేవ చేశాడు, దొన్నతున్న ఒంగోలుకు వెళ్ళమంటే వెళ్ళాడు. ఎప్పుడు విధేయుడు, బాబు నీ అవసరం నాకుంది, ఒంగోలు వదిలిపెట్టేసి కర్నూలు పొమ్మంటే కర్నూలు పోయాడు. ఆయన భార్యకు తాగొచ్చి, అయ్యా చాలా దూరం కదా, మరి మీరేమంటారని అడిగారు. కళ్ళు మూసుకొని బెంగళూరు జాబులో చేరుకోండి, ఆ జాబు ద్వారా నేషనల్గా వాడబడతారు, అంతర్జాతీయంగా మీరే నాకు స్తంభమవుతారు, వెళ్ళమని చెప్పి నా మాట నమ్మారు. అంతర్జాతీయంగా వారు బెంగళూరులో జాబ్ చేసిన తర్వాత ఆమెకు అమెరికా కంపెనీ వాళ్ళు పంపించారు. అమెరికా పంపించారు. ప్రవచనం కదా, అక్కడికి వెళ్తాం, మా గురువు గారు వస్తారు, మా ఓఫీర్ గారు వస్తారు, ఆయన ప్రత్యేక సందేశం ఉంది అని చెప్తా ఉన్నాడు. ఎవరికి పొదకు వెలగడం లేదు. అయ్యేమనుకుంటాడు, ఏంటో పెద్ద గ్రేటు ఏంటి ఆయన, ఏంటంటే ఆయన గొప్ప 4 కాళ్ళు ఉన్నాయా, లేకుంటే నెత్తిన కొమ్ములు ఉన్నాయా, ఏంటిదట అని అనుకుంటున్నాను. తర్వాత ఒక 1 year అయిన తర్వాత అక్కడ పెద్ద ఆయన ఉన్నాడు, చాలా పెద్ద తెలుగు, తన దీనుడు, మీరు చూస్తానండి అమ్మ, చాలా దీనుడు, చాలా సాత్వికుడు. ఆయన జోనథన్ నాయక్ పరిచయం అయింది. మా గురువు గారు రాసిన బుక్ ఇదిగో, దేవుడు ఇమ్మన్నాడట, పరిశుద్ధ దేవుడి గురించి జ్ఞానం ఇచ్చారు. అవునా, దాన్ని మొదటి పేజీ చూసి రాత్రి భోజనం ఆయనకు ఏదన్నా ఒక పుస్తకం చదివితే నిద్ర వస్తుందట. పుస్తకం పట్టుకొని ఒక పేజీ అట్లా చూసుకుంటూ మీరు సరే నేను నిద్రకన్నా పనికొస్తుంది తీసుకున్నాను. రాత్రి భోజనం చేసి ఆ బుక్ తెరిచి బుక్ కింద పెట్టకుండా మొత్తం చదివిలాడే లోపల మొత్తం దాన్ని చదివి నాట కింద పెట్టలేదు. ఉన్న నిద్ర వదిలిపోయింది. పొద్దున్న ఫోన్ చేసి, ఇతడు ఎవడో కానీ ప్రవక్త, నాకు 25 సంవత్సరాల బట్టి ఇదే డౌట్ ఉంది, దేవుడు ముగ్గురా ఒకడా అని. ఎవరిని అడిగినా చెప్పరు, కన్విన్స్ కాము. ఇది కరెక్ట్, ఇప్పుడు నాకు అర్థమైంది. ఈయన ఇక్కడ అమెరికాలో ఉండాలి, అక్కడేం చేస్తున్నాడు, ఎందుకు రాలేదు అంటే అప్పుడు స్టోరీ చెప్తాడు. ఇట్లా చేశారు దొంగలు, రానివ్వడం లేదంటే రానివ్వడం లేదా, ఎవడు రానివ్వడు, నేనే హాని, ఎందుకు రాని. ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఎవరో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అమెరికా సైన్యము, త్రివిధ దళాలు, సైన్యము, నేల మీద ఆర్మీ, తర్వాత నేవీ, సముద్రం మీద, ఈ 3 దళాలకు అధిపతి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఈ త్రివిధ దళాలకు ప్రెసిడెంట్ తర్వాత నంబర్ 2 పర్సన్ ఎవరైతే ఉన్నారో పరిశుద్ధాత్మ పొంది అన్య భాషలు మాట్లాడే విశ్వాసి, ఇంగ్లీష్ తెలుగు వైట్ అమెరికన్. ఆయన
ఆయన ఈ మన బుక్ చదివినైనట్టే అన్నమాట. సామ్యూల్ జోండా ఈయన ఆయన బాగా క్లోజ్ ఫ్రెండ్స్, బిజినెస్లో కలిసి పెట్టుబడి పెట్టారు. ఈయన ఫోన్ చేశారు, మా పై రాకుండా ఏదో ఆటంకాలు చేస్తున్నారట, ఎట్టి పరిస్థితుల్లో మా పాస్ గారు ఇక్కడ అమెరికాకు రావాలి అంటే అట్లా నచ్చాలి మీకు పని చేసి పెడతానని. ఆ పెద్ద మనిషి అమెరికా ప్రభుత్వంలోనే నంబర్ 2 అంటే ఇప్పుడు భారతదేశానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాకా ఆ లెవెల్లో ఉన్నాడు ఆయన. ఆయన ఫోన్ చేసి ఫలానా రోజు మీరు ఎంబసీకి వెళ్ళండి, బేగంపేట ఇప్పుడు హైదరాబాదే నేను చెప్పాను అన్నాడు. ఆ రోజు నేను హైదరాబాద్ ఎంబసీకి పోతే మళ్ళీ సేమ్ స్టోరీ. నా అప్లికేషన్ చూడగానే నలిపేసి ఎవరు రమ్మన్నారు బాగుంది హెల్కరు. అది ఏంటో పిచ్చి పట్టిందా? అప్లికేషన్ చూసి ఆ ఇంటర్వ్యూ ఆఫీసర్ వద్దన్నాను కానీ వీడు గేట్ దగ్గరే. నాకు ఇది ఒక అలవాటైంది, ఎప్పుడు ఇదే కదా సొంత. సరే ఇంకా దేవుడు పంపినప్పుడు ఒకడు వస్తాడు కదా, అదే నిలబడు పొమ్మంటే పోలేండి అంటే పోను మా వాడు వస్తాడని చెప్పండి. ఈ లోపల తెల్లాయన వచ్చాడు. అప్పుడు అక్కడ ఉన్నోడు చెప్పాడు, ఈ దిస్ మ్యాన్ ఈ వెంట అమెరికా, పాస్పోర్ట్ పోయింది, ఇట్లా కంప్లైంట్ నాకు ఎందుకో చెప్తున్నాం. సార్ నీకెందుకు? సార్ ఐఎమ్ సారీ ప్లీజ్ కమ్ ఇన్ సైడ్ అన్నాడు. లోపలికి వెళ్ళి తర్వాత నాకు ముందు ఒక యవనస్తుడు ఉన్నాడు, ఇంటర్వ్యూ ఆఫీసర్ వాడిని 30 ప్రశ్నలు వేసి 30 తిప్పలు పెట్టాడు. మనీ వెళ్ళగొట్టాడు. నాకు భయమైంది, అమ్మ వీడకు తిక్కలోడు ఉన్నట్టుంది, ఏమంటాడు గుండె పించం అంటుంది. ఎగదిగా చూసాం కంప్యూటర్ చిన్న ఉన్నది. యూ మెయింటైన్ 600 churches, that's great, congratulations, you get your visa అన్న కథ. ఏమన్నా అక్కడి నుంచి పెద్ద ఆయన మీటర్ తిప్పిండు అనమాట. ఫస్ట్ టైం అమెరికా పోయినప్పుడు ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాసిండు అనమాట. పాస్పోర్ట్ నంబర్ సోయన్సో రెవరెండ్ స్వామిదాస్ అద్దంకి రంజిత్ ఓఫీర్, ద ప్రైమ్ మినిస్టర్ షూరిటీ గివ్ హిమ్ వీసా అని దేవగౌడ గారి లెటర్ హెడ్ మీద లెటర్ పోయింది అక్కడికి. అందుకనే వాళ్ళు ఆడిచ్చారు. మేము ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నాకు వీసా ఇప్పించాడు, రెండోసారి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇప్పించాడు. దేవుని స్తోత్రం కలిగిన కాదు. అందుకే కాబట్టి మొత్తం పాతాళలోకపు శక్తులన్నీ మనకు వ్యతిరేకము, పరలోక రాజ్యపు శక్తులన్నీ మనకు అనుకూలం. ఇవి ఇద్దరి పోరాటానికి యుద్ధరంగం. ఒక్కోసారి దునపోతులు కొట్లాడుకుంటే దూడకాలు తిరిగినట్టు కూడా అవుతుంటుంది. ఈ 2 బలమైన శక్తులు పోరాడుకుంటారు, కుమ్మలాడుకుంటూ వచ్చారు. మనం కూడా ఇంటి దేవుడు మళ్ళీ కృపించి లేవనెత్తి మళ్ళీ స్వస్థపరిచి బలపరిచి లేవనెత్తి. ఏమేమైతుంది నా లైఫ్లో నాకు అర్థం కాకుండా ఉంది. ఇక కళ్ళించుకుంటా ఇట్లా అంటే మనం కూడా ఇంత ఇంపార్టెంట్ అన్నమాట అని ఇట్లాగా అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలిగి ఉంది. ప్రియులారా 2012 అమెరికాకు వెళ్ళక ముందే నాకు ఈ లోపల మొత్తం అర్థమైపోయింది ఈ దృశ్యం అంతా కూడా. సీనంత అర్థమైంది. నేను ఫోన్లు చేసి నేను దిగిన 3వ రోజు కల్లా ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ రిజిస్ట్రేషన్ కావాలి, మీకు ఏం కావాలి చెప్పండి సార్ అన్నారు. నాకు ఇది కావాలి, తప్పకుండా చేస్తాను, మీరు రండిగా రాకముందే మీరు మొత్తం గ్రౌండ్ వర్క్ చేయాలి, నేను దిగడానికి సంతకాలు పెడతాను అయిపోవాలి. ఓకే అట్లా వెళ్ళాను. 3వ రోజు కల్లా ఓఫీర్ మినిస్ట్రీ న్యూ జెర్సీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, సర్టిఫికేట్ వచ్చింది. ఇంకో 3వ రోజు కల్లా ఓఫీర్ మినిస్ట్రీస్కి అక్కడ సిటీ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేశాం. మెయిన్ సిగ్నేటరీ నేను, ఏటీఎం కార్డు ఇచ్చాం, అంత బ్యాంక్ ఆఫ్ అమెరికాలో అకౌంట్ అంత టక్ అని చేసేస్తున్నాం. అక్కడ నుంచి ఫ్లారిడాకు వెళ్ళాను. నేను అక్కడ దిగగానే ఇండియా నుండి ఫోన్లు చేసి నేను వాక్యం 82 కూటాలు ఇక్కడ ఈ తెలుగు బోధకులు క్యాన్సిల్ చేయించారు. ఓఫీర్ గారు వాక్యం చెప్పడం రమ్మంటారు,
వేసుకొని టై కట్టుకొని కారు ఎక్కుతుంటే ఫోన్ వస్తుంది, సారీ సార్ మీ కూటం క్యాన్సిల్ అయింది, మీరు రావద్దు. హైదరాబాద్ నుండి ఏదో ఫోన్ వచ్చి ఆయన మంచోడు కాదు, ఆయనకి 2 భార్యలు 3 భార్యలు అని. ఏది 4 భార్య ఇష్టమే, వానికేం ఖర్చు కాదు కదా. ఎప్పుడైనా హలో అంటాను టైం లేదు, 2, 3, 4 పెంచుతా పోతా ఉన్నారు. ఎవడు అదే అవునా కాదా ఎవడు చూడడు, ఇట్లా చూడడు. ఇంకోడు అని దుర్బోధకుడు, అబద్ధ బోధకుడు, యెహోవా సాక్షులు వీళ్ళు కలిసి రకరకాలుగా బోధ చేసి 82 కూటాలు క్యాన్సిల్ అయ్యింది. నాకు దోమ కుట్టినట్టు కూడా లేదు. అసలు మనం పోయింది ఆ తెలుగు వాళ్ళకి కాదు, మనం పోయిన ఉద్దేశం లేదు. అక్కడ నుండి అంతర్జాతీయ వేదిక నిర్మించి మొత్తం రష్యా, చైనా, ఫ్రాన్స్ మొత్తం దేవుని వాక్యం నింపాలని మనం పోయినాం. ఇప్పుడు గుంటూరు, హైదరాబాదు, వైజాగ్, కాకినాడ, రాజమండ్రి ఈ తెలుగు వాళ్ళు పోయి అక్కడ ఉన్నారండి. మనం పోయి వాళ్ళకు వాక్యం చెప్పినాం అనుకోండి, నేను అమెరికాను రీచ్ అయినట్టు కాదు కదా. అమెరికాకు పోయి రాజమండ్రి, గుంటూరు రీచ్ అయ్యాను నేను. కనుక మన దర్శనమే వేరు. ఈ తిక్కలోళ్ళకు దర్శనం కూడా ఉంటున్నా, వీళ్ళు పోయిందే ఆలస్యం. అక్కడ ముందు నిలబడంగానే పైసలు దీవించి మీరు గొప్ప దేశంలో ఉన్నారు, మేమే అక్కడ తిక్కు లేకుండా అడుక్కొని తింటున్నాము, మా గుడి లేదు, బడి లేదు, ఇల్లు లేదు, బట్టలు లేవు, పైసలు ఇవ్వండి అని అందరూ కలిసి పోగు చేసుకొని ఇక్కడికి వచ్చి ఒక ఇల్లు కట్టుకొని ఒక కారు కొనుక్కొని దేవుడు మమ్మల్ని దేశ విదేశముల్లో బలంగా అడుక్కునేటట్టు చేశారని ఇక్కడ సాక్ష్యం. ఇది కాబట్టి అక్కడికి పోయి తెలుగు వాళ్ళ దగ్గర అడుక్కుంటాడేమో ఈ పిచ్చోళ్ళు అనుకోవడం. అసలు మన తెలుగు వాళ్ళతో పక్కకి ఇక్కడ లేరా, అక్కడికి వెళ్ళిపోవాలా? ఇక్కడ లేని వాళ్ళు కూడా పోయాను అక్కడికి, అది వాళ్ళకి తెలియదు. సరే అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయింది, తీసుకుపోయినా వారితో అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాం, ఇంగ్లీష్ బుక్ ట్రాన్స్లేట్ చేసి తీసుకెళ్ళాం. ఇండియాకి వచ్చాం 2013లో మళ్ళా పోయాం. ఇంగ్లీష్ బుక్ ప్రింట్ చేసి వస్తా అని చెప్పిపోయాం. అక్కడ పోగానే అక్కడ స్టాఫ్ అందరూ మారిపోయారు, కొత్తగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము చేయమంటారు, బుక్స్ ప్రింట్ చేయాలన్నా మరి 60 కోట్లు అయితే 50 కోట్లు అయితే తీసుకురాండి. 60 కోట్లు ఏంటిదంటే మీరే రేజ్ చేయాలి, స్పాన్సర్స్ మీరే రేజ్ చేయాలి. మేమేదో రేజ్ చేస్తామండి, మీరు పైసలు ఉంటే చేసుకోండి, లేకుండా మా అనుకోండి. అప్పుడు వేరే కదా ఏమో వాళ్ళు ఇప్పుడు లేరు, మేము కొత్త స్టాఫ్. ఈ లోపల ఇన్ఫర్మేషన్ ఏంటంటే కెనడాలో, యూకేలో కొన్ని 100 చర్చిలు అమ్మేసుకున్నారు, మసీదులుగా మార్చేశారు. కొన్ని లక్షల మంది క్రైస్తవులు ముస్లింలు అయిపోతున్నారు, పాస్టర్లు ముస్లింలు అయిపోతున్నారు. భయంకరమైన డిప్రెషన్. అయ్యో ఎట్లాగంటే వేదన పడి ప్రార్థన చేశాను. ఇప్పుడు నాతో మాట్లాడాను అనమాట. అప్పుడు నేను స్కైప్లో మాట్లాడాను, చచ్చిపోతానేమోన్నంత వేదన అయింది. దేవుడు మాట్లాడాడు, సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్న సంఘాన్ని కట్టమన్నాను, నువ్వు కట్టావు. నువ్వు కట్టిన సంఘము సత్యానికి స్తంభము. అది ఇండియా వరకే స్తంభము అని ఎందుకు అనుకున్నావు? నువ్వు కట్టిన సంఘాలు సత్యానికి స్తంభము, ప్రపంచమంతటి కూడా ఇవే సత్య స్తంభం. క్రైస్తవ సంఘ చరిత్ర అనేది ఎలాగుందో పరలోకంలో గ్రంథము నేను రాస్తున్నా, ఆ గ్రంథములో ఒక పేజీ, బంగారు పేజీ రాస్తారు. ఏంటంటే అగ్రరాజ్యాలకు, ఐశ్వర్యవంతమైన దేశాల్లో ఉన్న విశ్వాసులకు అంత్యకాలపు సత్య సందేశము పేద సంఘాలు అందించారు అనే ఒక బంగారు పేజీ రాస్తాను.